ఈ నెల 20వ తేదీన జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 5 స్థానాలలో 3 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు కేటాయించాలని చెప్పి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉన్నప్పటికీ కూడా మాకు ఏ రంగాల్లో జనాభా ప్రాతిపదికన అవకాశాలు దక్కుతలేవు. మరి ఈ చట్టసభలో ఎలాగూ రిజర్వేషన్లు లేవు. అలాగే మొన్న నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది. మరి అటు పోతే బడ్జెట్ కేటాయింపుల్లో కావచ్చు, ఏ రంగాల్లో కూడా బీసీల జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భం లేదంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ మరి 5 స్థానాలలో 3 స్థానాలు మరి బీసీలకు ఇచ్చి బీసీలను మరి శాసనసభకు పంపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్క మా జనాభా ఎంతో మా వాటా అంతా కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కూడా మరి మా న్యాయమైన డిమాండు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మరి అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భం లేకపోవడం అంటే ఇది బాధాకరం. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటుందో, ప్రజాపాలన అంటే మరి ప్రజల యొక్క ఆకాంక్షలు కావచ్చు, ప్రజల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందర ఈ 5 స్థానాలలో 3 స్థానాలు బీసీలకు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీని మరి బీసీ సమాజం ముందట దోషిగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.